గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెను మార్పులు వచ్చాయి. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నారు. అనేక మార్పులు వచ్చాయి. అనేక అభివృద్ధి పథంలో కొనసాగుతున్నప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్నారు. దీనిలో భాగంగా రాత్రి అయితే చాలు, తెల్లార వరకు మనం ఉంటామా లేమా అనేటువంటి ఆ భయం వెంటాడుతుంది ఈ పల్లె వాసులను. అదే కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతంలో ఉన్నటువంటి విలాసాగర్, ఇది మానేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామం. కొద్ది రోజుల వ్యవధిలోనే 11 మంది మృతి చెందారు. ఒకరి దశదిన కర్మ పూర్తి కాకముందే మరొకరు చనిపోవడంతో మా గ్రామానికి కీడు సోకింది. దెయ్యాల భయమా, మంత్రగాళ్ళు ఏమన్నా చేశారా, లేదా దైవ ఆగ్రహానికి గురయ్యామా అని కారణం ఏదో తెలియక అల్లాడుతూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. సిపిఎం జిల్లా కార్యదర్శి ఉన్నారు, మనతో వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి గారు, ఏంటి అసలు ఏం జరిగింది? అది మా మండలమే. అది జమ్మికుంటకు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది చైతన్యానికి మారుపేరైనటువంటి విలేజ్. ఒకప్పుడు మంచి ప్రోగ్రెసివ్ రైతాంగం ఉన్నటువంటి విలేజ్ అది. మరి అక్కడ ఈ మధ్య కాలంలో అనేక రుగ్మతలతోనే ఒక్కో చావుకు ఒక్కో రకమైన కారణం ఉంది. వాస్తవానికి కొద్ది రోజుల వ్యవధిలోనే 11 మందికి పైగా మృతి చెందారు. సహజ మరణాలు కావచ్చు, మీరు అన్నట్టుగా ఏదన్నా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు కావచ్చు. కానీ తమ గ్రామంలో ఒకరి దశదిన కర్మ పూర్తి కాకముందే ఇంకొకరు చనిపోతున్నారు. అసలు మా గ్రామానికి ఏమైంది, దయ్యం పట్టిందా అనేటువంటి భయం వాళ్ళని వెంటాడుతుంది. వాస్తవంగా ఒకటేసారి జరిగేసరికి అట్లాంటి అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కీడు జోకిందని చెప్పేసి వంటలకు పోవడం, కీడు జోకిందని చెప్పి భూత వైద్యుల దగ్గర పోవడం, పంచాంగం చెప్పించుకోవడం, అయ్యగారుల దగ్గర పోవడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు. అంటే వాస్తవానికి చనిపోవడానికి కారణాలు కూడా ఉన్నాయని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అయితే భవిష్యత్తులో పాత పద్ధతుల్లో జీవనం కొనసాగించే పరిస్థితి తీసుకురావాల్సి, యథాతథ స్థితికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించి అసలు చావుల కారణాలు ఇవి అని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం కూడా డిపార్ట్మెంట్కి ఉంది. మరి వాళ్ళు అట్లా చేయకుండా ఏదో పైపెచ్చు పోయినాం వచ్చినాం అనే పద్ధతిలో ఉంటే, వాళ్ళు పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చావులు జరుగుతున్నాయి, భయాలు ఉన్నాయి. అదే సందర్భంలో రాత్రి అయితే ఎర్లీగానే తలుపులు వేసుకొని పడుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి కారణం, దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా అధికారులకు ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇంత టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీలో కూడా ఇంకా మనం ఈ మూఢనమ్మకాలు, అభూత కల్పనలు ఇవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ నిర్వహించాలి, ఆ ఊళ్ళోకి వెళ్ళాలి, అవసరమైతే క్యాంపు పెట్టాలి. ఆ రకమైన ఏదైతే భయాందోళనలో గ్రామస్తులు తొలగించాల్సిన అవసరం మాత్రం అధికారులపైన ఉన్నది. అనుమానమే పెనుభూతమై వెంటాడుతున్నటువంటి ఈ పల్లె వాసులను కౌన్సిలింగ్ ద్వారా మళ్ళీ దారికి తేవచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం పోలీస్ యంత్రాంగమే కాదు, పోలీసులు, జన విజ్ఞాన వేదిక, అలాగే ప్రభుత్వ వైద్య రంగం అందరూ అక్కడ కొద్ది రోజులు క్యాంపు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జనాల్లో ఉన్నటువంటి భయాన్ని పారదోలితే అంతా సెట్ రైట్ అవుతుంది అనేటువంటి విశ్వాసం కల్పించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చెప్పండి అమ్మ. మా ఊర్లో చాలా మంది చనిపోయారు. దానివల్ల కీడు వంటలని ఊరు మొత్తం వచ్చినాయి. అంటే ఇట్లా రావడం వల్ల మీకు మేలు జరుగుతుందా? మేలు జరుగుతుంది. ఇదివరకు అట్లా వచ్చినాం, మాకు జరిగింది. అందుకే అయ్యగారిని అడిగి మళ్ళీ వచ్చినాం. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? పొద్దున 5 గంటలకు వచ్చినాం చీకటి. మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు వెళ్తాం చీకటి అయినా. వీటిని నమ్ముతారమ్మా మీరు? నమ్ముతాం. అయ్యగారు చెప్పిండు కాబట్టి చెప్పినాం. అంతకుముందు అయింది, ఇప్పుడు కూడా అవుతుందని నమ్మకంతో వచ్చినాం. ఊరు కీడు ఉండదని అంటే ఇక అందరు ఊరంతా ఊరు ఇడిచిపెట్టి వచ్చారు. అంటే ఏం కీడు ఉంది? కాదట, చచ్చిపోతారు. ఆ ఊళ్ళో ఒక్క నెలలనే 10-15 మంది చచ్చారు. ఇక ఊరు అయ్యగారిని అడిగితే కీడు ఉన్నది, ఊరికి అంటలో పోవాలి, ఊరు ఇడిచిపెట్టానంటే ఇక చీకటితోటి పోయి మళ్ళీ చీకటి పడ్డాక రావాలంటే వచ్చినాం. దీనివల్ల కీడు పోతుందా మరి ఇట్లా వస్తే? ఇక అయ్యగారు అన్నాడు, మరి అయ్యగారు అంటే ఇక వచ్చినాం అందరం. 7 గంటల కోసం అని వచ్చినాము. ఊర్లో చాలా మంది చనిపోతున్నారు. ఇక మాకు మంచి జరగాలని వేద పండితులు గారు చెప్పారు.
దాని గురించి మేము ఇక పొద్దున్న 5 గంటలకు మస్కులా వచ్చేసినాం. మళ్ళీ సాయంత్రం 6 గంటలకల్లా మళ్ళీ చీకటి పడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. మాకు మంచి జరుగుతుందని నమ్మకం కోసం వచ్చినాం. ఊర్లో ఎవ్వరు కూడా లేరు ఇక. ఎవరు ఒక్కరు కూడా లేరు, అందరం వచ్చేసినాం. రమేష్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఇటీవల వీణవంక మండలం విలాసాగర్ గ్రామంలో వరుస మరణాలతోని ఆ గ్రామంలో గ్రామ ప్రజలంతా కూడా ఊరు బయట వంట వార్పు చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ విషయంపై జన విజ్ఞాన వేదిక దృష్టికి ఇటీవల రావడం జరిగింది. ఈరోజు శాస్త్రీయంగా సమాజం ఎంతో అభివృద్ధి చెందింది, అయినప్పటికీ కూడా సమాజంలో మూఢనమ్మకాలు పారుకుపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో వీణవంక మండలంలోని ఈ విలాసాగర్ గ్రామంలో కూడా వరుస మరణాలు ఘటన జరగడం వలన ఆ గ్రామంలో ప్రజలు కూడా బెబ్బేలెత్తిపోవడం జరుగుతుంది. దీని పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో ఇప్పటికే కరోనా తర్వాత మానవ జీవన శైలిలో అనేక మార్పులు రావడం జరిగింది. దీంతో పాటు నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అసంక్రమిత వ్యాధులు కూడా పెరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు యువకుల నుంచి వృద్ధుల వరకు కూడా అకస్మాత్తుగా మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా మనుషుల మరణాలకు కారణం అవుతున్నాయి. కాబట్టి మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వైద్య సదుపాయం ఉన్నాయి. ఇప్పుడు అనేక ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం మన అనారోగ్య సమస్యలను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మూఢనమ్మకాలు నమ్ముతూ శుద్ర పూజలు చేస్తూ గ్రామానికి ఏదో కీడు చేస్తుందని మనం ఈ ఊరు బయట వంట వార్పు చేసుకొని వెళ్ళడం, అదేవిధంగా విలేజ్లో కూడా భయపడడం లాంటి సంఘటనల వల్ల ఈరోజు ఇంకా ఈ మూఢనమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా ఎంతో అభివృద్ధి చెందారు, చాలామంది చదువుకున్న విద్యావంతులు కూడా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా సమాజం సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి మూఢనమ్మకాలు నమ్మకుండా ఈ యొక్క చనిపోయిన సంఘటనలు చూసుకున్నప్పుడు ఏదో రకమైన రకరకాల వ్యాధులు వల్ల సంభవించి మరణించడం జరిగింది. కాబట్టి మనం కూడా అట్లాంటి మరణాలు మళ్ళీ పునరావృతం అవుతామనే ఒక మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు, ఎలాంటి మూఢనమ్మకాలు కూడా ప్రోత్సహించవద్దు. కాబట్టి ప్రభుత్వం సైతం ఈ విషయం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే జన విజ్ఞాన వేదిక ఒక సైన్స్ ఆర్గనైజేషన్గా మేము కూడా అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ చేయడం జరిగింది. అక్కడ ఇక డిఫరెంట్ వ్యాధుల ద్వారానే ఈరోజు మరణాలు సంభవించింది తప్ప ఎలాంటి గ్రామానికి కీడు సంభవించిందని ఎలాంటి మరణాలు సంభవించలేదు. కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా విద్యావంతులుగా మనం అందరం కూడా ప్రజలను అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా జన విజ్ఞాన ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.